ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు పోరుబాట పట్టారు. జర్నీ బుకింగ్ యాప్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. భానునగర్ నుంచి బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగారు. బడా కంపెనీల యాప్ల వల్ల ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, తమ కుటుంబాలు రోడ్డున పడే స్థితికి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కంపెనీల యాప్లను రద్దు చేసి ప్రభుత్వమే ఉచిత యాప్లను నిర్వహించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. గతంలో మాకు ఇంత ఇబ్బంది ఉండేది ఏం కాదండి. ఎప్పుడైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఏదైనా అమరావతి వెళ్ళాలనుకోండి, సచివాలయం వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి కనీసం 350 రూపాయలైనా ఉండాలి, లేదు కనీసం 300 ఉండాలి. 250 రూపాయలకి వెళ్తుంటే అక్కడ నుంచి వెళ్ళి వచ్చేటప్పటికే గ్యాస్కి 100-120 రూపాయలు ఈజీగా కాదు. రిటర్న్ మళ్ళీ మా దగ్గర ఏముండట్లా, ఇలా రిటర్న్ మాకేం ఉండట్లా. ఇలాగ ఓలా, ఊబర్ రావడం వల్ల మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, మాకే ఇబ్బంది. దీనివల్ల బాగా గొడవలు అవుతున్నాయి. ఓలా, ఊబర్ల వల్ల మాకు రాబడి లేదు, తగ్గిపోయింది. గతంలో మేము చక్కగా బాగుండేది. మాకు రోజుకి వచ్చి ఎంతో కొంత 800-500 ఎంతో కొంత తోలుకునే వాళ్ళం, అన్ని ఖర్చులు చేసుకుని వెళ్ళేవాళ్ళమే. ఇప్పుడు మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉందండి ఓలా, ఊబర్ల వల్ల. ఈ ఓలా, ఊబర్లు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. సిటీ 24/7 వార్తలకి ధన్యవాదాలు. మేము ఆటో సిఐటి యూనియన్ తరఫున రైల్వే స్టేషను ఆ 4-5 గేట్లు ఉన్నాయి, ఆ గేటు తరఫున అందరం వచ్చామండి. మాకు డిమాండ్స్ కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 విషయాలు కోరుకుంటున్నాం. ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యాప్లను దయచేసి మీరు తీసేవాలి, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇది 2వ విషయం. 3వ విషయానికి వస్తే ఆటో వాళ్ళని చాలామంది చులకనగా మాట్లాడుతున్నారండి. ఇటు చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని బాగా హెరాస్ చేస్తున్నారండి. మాకు పార్కింగ్ ప్లేస్లు కూడా లేవు. మేము ఎక్కడ పెట్టుకున్నా మాతో ఫోటో తీసి 1100 రూపాయల కేసు, 1000 రూపాయల కేసు, 500 కేసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ల వల్ల కనీసం దీనికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే తలుచుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 విషయాలు కోరుకున్నాం. ఈ యాప్లు తొలగించకపోతే ఆటో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఒకరోజు 1000 రూపాయలు తోలొచ్చు, ఒకరోజు 500 తోలొచ్చు, ఒకరోజు అది కూడా లేకుండా కూడా వెళ్ళే పరిస్థితి ఉందండి. దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనికి యాక్షన్ తీసుకోకపోతే మేమందరం ఆత్మహత్యలు చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. యాప్ రాకన్న పరిస్థితి అప్పుడు డైలీ 1000-500 తోలుకొని వెళ్ళేవాళ్ళండి. కుటుంబం జీవన సాగం కూడా జరిగేదండి. ఆటోలు కూడా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆటోలు విపరీతంగా విజయవాడ సిటీలో చూస్తే దగ్గర 60,000 ఆటోలు తిరుగుతున్నాయి రోజు పగలు. ఇక నైట్ చెప్పాలని ఇక 30,000 ఆటోలు తిరుగుతున్నాయి. దీన్ని మీరు పోలీసు వాళ్ళు తక్షణమే దీనికి ఏర్పాటు చేసుకోవాలి. మర్యాద కూడా లేదు. ఈ ఆటో వాళ్ళని మమ్మల్ని ఎమ్మటనే మీరు ఆదుకోకపోతే తక్షణమే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వాన్ని మేము, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది అదే. మాకు హామీలు ఇచ్చారు. మాకు నెలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చెప్పారు మాకు నెలకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా మాకు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందండి. ఇంకా మాకు ఏ ఏర్పాటు జరగల. మాకు తక్షణమే జరగాలని మేము కోరుకుంటున్నాము. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను తక్షణమే తీసేస్తే మేము ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామండి. రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్న అవకాశాలు ఉంటాయండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దీనివల్ల మేము అసలు పిల్లల్ని పోషించడానికి కూడా కష్టంగా ఉందండి. స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా కష్టంగా ఉంది. కరెంటు బిల్లు కట్టడానికి కూడా కష్టంగా ఉంది. ఇవాళ కరెంటు బిల్లు చూస్తే నిన్న కరెంటు బిల్లు మొన్న కడితే వెళ్తానే 1100 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందండి. సాధారణ ఏసీ లేకపోయినా 1100 బిల్లు వస్తుంది. ఎక్కడి నుంచి కడతాం సార్? ఇక్కడ చూస్తే రోడ్డు మీద ఏమో ఆటోలు తిరుగుతున్నాయి, తిరగట్లేదు. యాప్ల వల్ల ఆటోలు కిరాయిలు ఉండట్లా. మేము ఎక్కడి నుంచి కడతాం సార్ కరెంటు బిల్లు? ఇప్పుడు నూనె రేటు ఎంత ఉందండి? 165 రూపాయలండి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్. ఇవన్నీ తినాలంటే మేము ఎక్కడి నుంచి తింటామని చెప్పండి? ఆటో తోలాల రోడ్డు మీద వస్తే ఆటో తోలడానికే. ఆటో ఇంటికాడికి వెళ్తే పిల్లల్ని పోషించాలా. మరి ఇవన్నీ పరిస్థితులు మా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇదే కోరుకున్నాం అండి. మా ఆత్మహత్యలు చూడాలంటే, మీరు మా కుటుంబం రోడ్డు మీద పడాలంటే మీరు ఈ యాప్లు మొత్తాన్ని తీసేవాలని దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆటో షోరూమ్ తీసుకుంటే 2.5 లక్షలకి ఒక 10,000-20,000 ఆటో సైజుని బట్టి ఉండేది. ఈరోజు ఆటో రేటు లోకల్ పర్మిట్ రేటు కాకుండా 3.5 లక్షలు అయింది. ఆటో రేటు 2.5 లక్షలు ఉన్నప్పుడు 500 రూపాయలు వెళ్ళే కిరాయి ఈ ఓలా, ఊబర్ వల్ల 250కి 200కి లాస్ వస్తుంది. 5 ఏళ్ల క్రితం సిఎన్జి గ్యాస్ ఎంత ఉండేదండి? 60 రూపాయలు ఉండేది.
ఈరోజు 90 రూపాయలు. అంటే ఆటో కొనడానికి పెట్టుబడి పెరిగింది, ఆటో స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ పెరిగింది, ఆటో తాలూకా పర్మిట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. కానీ ఓలా ఊబర్లు వంటి ఈ ఆన్లైన్ యాప్ల వల్ల ఆటో వాడు తీసుకునే కిరాయి రేట్ చచ్చిపోయింది. అప్పుడు ఎలా డబ్బులు మిగులుతాయండి? వీళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించారు? ఒక ఆటో రేట్లనే కాదు, ఈరోజు నిజ జీవితంలో సగటు సామాన్యుడు బతికే జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటే టైంలో ఈ కిరాయి రేట్లు పడిపోతుంటే ఎక్కడి నుంచి ఆటో డ్రైవర్ తమ కుటుంబాన్ని పోషిస్తారు? తమ కుటుంబాన్ని పోషించలేక చాలా ఇళ్లలో సంసారాల్లో విభేదాలు వచ్చి భార్యాభర్తలు కలహాలు పడి ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి. కావున ఈ రాష్ట్రంలో బతికే ఒక పౌరుడికి ఈ రాష్ట్రంలో పడే కష్టంతో ఈ రాష్ట్రంలో బతికే బ్రతుకు లేకుండా ఎక్కడో ఉన్న ఇతర రాష్ట్రాలు ఇతర దేశస్తుల దొరక బడా మల్టీ మిలియనరీ బిజినెస్ల దొరక యాప్లకి సొమ్ము చేసే విధంగా నడుస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. కాబట్టి మేము పుట్టిన రాష్ట్రంలో, మమ్మల్ని పరిపాలిస్తున్న రాష్ట్రంలో, మా నుంచి పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రంలో మాకు సంక్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఓలా ఊబర్ వంటి యాప్లను ఆన్లైన్ సర్వీసులను రద్దు చేస్తే కానీ ఈ రాష్ట్రంలో బతికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టి ఈ రాష్ట్రంలో బతికే ఆటో కార్మికులకి రూపాయి అనేది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పారు. 10 నెలలు గడిచినాయి. ఆటో కార్మికులకి ఉరితాళ్ళు బిగిస్తున్నారు. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో అని యాప్లు పెట్టారు. ప్రయాణికులకి ఏదో తక్కువ రేటుకి తీసుకెళ్తున్నామని నమ్మిస్తున్నారు. ఏమీ లేదు. ఆటో డ్రైవర్లందరినీ కూలోళ్ళుగా మార్చేసిన తర్వాత రేపు ఈ యాప్లన్నీ వాళ్ళు ఇష్టారాజ్యమైన రేట్లు పెడతారు. అటు ప్రయాణికుల్ని దోపిడీ చేస్తున్నారు, ఇటు కార్మికుల్ని దోపిడీ చేస్తున్నారు. ఏమీ శ్రమ లేకుండా యాప్ పెట్టుకుని 100,000 కోట్లు ఆళ్ళు సంపాదించడం ఏంటి? రోజువారీ ఆటోలు తోలుకుని వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. వాళ్ళ జేబులు కొడుతున్నారు. వీళ్ళ శ్రమని ఈ యాప్ల పేరుతో బడా కంపెనీలు, విదేశీ కంపెనీలు దోపిడీ చేస్తున్నారు. ప్రయాణికులు కూడా దోపిడీ చేస్తున్నారు. అందుకే ఇవి ఆటో కార్మికుల పాలిట ఉరితాడుగా మారిపోయినాయి. ప్రయాణికులు కూడా ఎవరూ భ్రమపడబాకండి. ఆటో కార్మికుడితో అయితే మాట్లాడచ్చు. రేపు ఈ యాప్లు ఎంత రేటు పెడితే అంత రేటుకి ఎక్కాలి. ముందు ఎక్కే వరకు తక్కువ రేటు, 4 నెలలు పోగానే అడ్డమైన రేట్లు పెడతారు. అది కార్మికుడికి చెందదు, ప్రయాణికుడి జేబులు ఖాళీ అవుతాయి. ఇది గమనించండి. కాబట్టి అసలు ఇప్పుడు వచ్చిన 3 ఊబరు, ర్యాపిడో, ఓలా ఈ 3 ప్రైవేట్ యాప్లు కలిసి మన ఆటో డ్రైవర్లందరినీ కూడా శ్రమ దోపిడీ చేస్తున్నాయి. యాప్ల పేరుతో డ్రైవర్లు ఆ జోబులు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇస్తానన్న గవర్నమెంట్ రేటు ప్రకారమే మనం అడుగుతున్నాం తప్ప వేరే రేట్ అయితే అడగలేదు. అయినా సరే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు ఇచ్చి డ్రైవర్ల యొక్క జోబులను కొడుతున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. దీన్ని నశించాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని మరింతగా మళ్ళీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆటోలు పెరిగిపోయినాయి. అందుకని ఇప్పుడు చాలామంది డ్రైవర్లకు అసలు అడ్రస్లే తెలియదు. వాళ్ళే తోలేదు ఈ ఓలా, ర్యాపిడోలని. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎంత ఇస్తున్నారు, ఏంటి, కిలోమీటర్కి ఎంత, అసలు మనం బళ్ళు ఎంత కొన్నాం? 4 లక్షల రూపాయలు పెట్టి ఆటుకొని 4 లక్షల రూపాయలు పెట్టి బళ్ళు కొని 40 రూపాయలు 3 కిలోమీటర్లు 40 రూపాయలు అంటే అసలు ఎవరి జోబులు డబ్బులతో తోలాలి? గ్యాస్ ఎవరిస్తారు? 100 రూపాయలు కేజీ గ్యాసు ఎవరిస్తారండి? 2 కిలోమీటర్లు ఎదురుకెళ్ళాలి, 4 కిలోమీటర్లు వెనక్కి రావాలి 45 రూపాయలకి. అలాంటివి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ. ఇదివరకు అసలు ఉండేవి, ఇప్పుడు బళ్ళు పెరిగిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ, ట్రాఫిక్ పెరిగిపోయి అసలు మన సిటీలో ఇవన్నీ జరగని పనులు. వీటిలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి వీటి మీద పెద్దగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అన్న రాజీవ్ గాంధీ పార్క్ ఆటో స్టాండ్ అండి మాది. సాయంత్రం 4 గంటలకు వచ్చి స్టాండ్లో బండి పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు 5-6 తీసుకొని వస్తున్నారు. ర్యాపిడోకి 3 బుక్ చేసుకోవాల్సింది, అసలు 6 వస్తున్నారు. వాళ్ళని అలా ఎక్కించుకొని వెళ్తున్నారు. మేము 4 గంటలకు వచ్చి 7 గంటల వరకు ఒక కిరాయి కట్టట్లా. ఇంటికి వెళ్తే ఏం తోలుతున్నారు, ఏం చేస్తున్నారు? నెలకి కిస్తీ కట్టడానికి కాదు, ఇంట్లో రోజుకి 500 రూపాయలు ఇవ్వాలి మేము. 200 కూడా లేని పరిస్థితి అయిపోయింది మాకు ఈ రోజుల్లో. కిరాయి ఉంది, పోనీ బుకింగ్ వచ్చింది, 3 కిలోమీటర్లు పికప్కి వెళ్తే అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు 2 కిలోమీటర్లు ఇస్తాడు, వచ్చి 60 రూపాయలు 30 రూపాయలకి మేము గ్యాస్ కొట్టించాలా, ఇంటద్దే కరెంటు బిల్లు ఇన్ని చూసుకోవాలి, మళ్ళీ పిల్లలను పోషించాలి. మేము ఏం చేయాలో మీరే చెప్పండి. కొన్ని గిట్టుబాటు ధర కల్పించండి మీరే. ఇబ్బందులు ఏముందన్న, ఇప్పుడు ర్యాపిడో బైకులు ఇచ్చారు, వాటికి ఎల్లో ప్లేట్లు ఇస్తే బాగుంటుంది. మాకేమో అసలు వాడి బైకోడు ర్యాపిడో కూడా మామూలు కూడా మేము స్టాండ్లో 2-3 గంటల సేపు నించొని ఉంటామన్న, కిరాయి వస్తుంది అని చెప్పేసి ఇలా వచ్చి అలా ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇప్పుడు వాడు బైక్ క్యాన్సిల్ చేస్తున్నాడు, పోనీ వాడు మా అలా బతికేవాడే, మేము బతకాలి కదా. ఇప్పుడు నువ్వు గిట్టుబాటు ధర ఇచ్చి అసలు అది ర్యాపిడో బైకా లేకపోతే ఎవడో ఏంటని మాకు కన్ఫర్మేషన్ ఉంటుంది కదా. రోజుకి 10 మంది ఆటో వాళ్ళు ఉన్నారంటే దాంట్లో 2 కిరాయి పట్టడం గగనమైపోతుంది. సాయంత్రం 4 గంటలకు వస్తే 9 ఇంటికల్లా
మా ఆటో ఇప్పుడు 4 గంటలకు వస్తే 9 వరకు 200 రూపాయలు తీసుకెళ్తే ఇప్పుడు గ్యాస్ ఏం కొట్టించమంటారు, ఇంట్లో పిల్లలకి ఏం పెట్టమంటారన్న. బాగా బైకులు ఎక్కువైపోయినాయి. తర్వాత ఊబర్ మరీ దారుణంగా ఇస్తాడు. ఆ ఊబర్ అయితే కిలోమీటర్కి 8 రూపాయలు 9 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు అంటే ఏం మిగులుతుంది అన్న? ఈ ట్రాఫిక్లో ఇదివరకు ట్రాఫిక్ వేరు, విజయవాడ ఇప్పుడు ట్రాఫిక్ వేరు. ఈ ట్రాఫిక్లో మనిషి నడుచుకుని వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఒక యాప్కి మళ్ళీ దాంట్లో కటింగ్లు ఉంటాయి. వాళ్ళ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటాడు, కటింగ్ చేసుకుంటాడు, మళ్ళీ అది రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటేనే మళ్ళీ మాకు కిరాయి ఇస్తాడు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందన్న. నెలకు కిస్తీలు కట్టుకోవడం చాలా భారంగా ఉంది. ఈ రకంగా అయితే మేము ఆటో డ్రైవర్లను చాలా బతకడం చాలా కష్టం అన్న. మీరే దానికి ప్రభుత్వం వారు ఏదన్నా సొల్యూషన్ చూడాలి మీరే. గత 27 సంవత్సరాల నుంచి మాకు ఆటోనే జీవనోపాధి. మేము ఆటో నమ్ముకొని బతుకుతున్నామండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా మీద చాలా ఒత్తిడి తెచ్చి మమ్మల్ని అనేక రకాలుగా బాధలు పెడుతున్నారండి. ఒక కేసు 100 రూపాయలు 50 రూపాయలు ఉండే చలానాలు ఇవాళ 1000 రూపాయలు 1500 2000 రూపాయలు రాస్తున్నారండి చలానాలు. ఇలా అయితే మేము బతకడం చాలా కష్టం అండి. ముఖ్యంగా ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి యాప్లు తెచ్చి మా మీద చాలా భారమైన బతుకుల్ని మోపారండి. సుమారు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన ఏపీ విట్ కాలేజ్ వరకు గవర్నమెంట్ ఇస్తుంది 160 రూపాయలు 170 రూపాయలు అండి. ఇక్కడ నుంచి మీ రైల్వే స్టేషన్ నుంచి విఐటి కాలేజ్ 21 కిలోమీటర్ అండి. 21 కిలోమీటర్ వెళ్తాం, 21 కిలోమీటర్ వస్తాం, అంటే 42 కిలోమీటర్లు అండి. దాదాపుగా 150 రూపాయలు 130 రూపాయలు 120 రూపాయల వరకు గ్యాస్ సిఎన్జి గ్యాస్కే దానికి చెల్లించాల్సి వస్తుందండి. మాకు మిగిలేది ఎంత అండి? దీంట్లో మళ్ళీ మాకు కమిషన్ రూపంలో వాళ్ళు 25 రూపాయల నుంచి 30 రూపాయలు 20 రూపాయలు వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు నచ్చిన వాళ్ళకే రైడ్ ఇస్తారు. అది కాకుండా ముఖ్యంగా ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇటువంటి యాప్లు పెట్టుకొని తోలే వాళ్ళంతా వీళ్ళ వల్ల సమాజంలో వేరే పద్ధతిగా బతికే ఆటో డ్రైవర్లకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. వీళ్ళు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని చిన్న చిన్న టీషర్ట్లు వేసుకొని మరీ ఎంత ఘోరంగా ఇలాంటి రైడ్లు చేస్తున్నారంటే వీళ్ళని కనీసం ప్రభుత్వం పట్టించుకునే చర్య కూడా చేయట్లేదండి. దీని గురించి మీరు దయచేసి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఇలాంటి యాప్లని రద్దు చేసి అవసరమైతే మేము మీకు సహాయంగా ఉంటాము. మా కోసం ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి మీరు మా యందు దయ ఉంచి మీరు ఒక యాప్ పెడితే అందులో మేము చేరి మేము కూడా మీ యందు సహాయం చేయాలని సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి ఓలా యాప్, ఊబర్, ర్యాపిడో యాప్లను రద్దు చేసి మా జీవనోపాధిపై దెబ్బ కొట్టేటటువంటి చర్యలను, యాప్లను రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఈ 3 యాప్ల వల్ల విజయవాడలో కానీ జిల్లాలో కానీ స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్లస్ వాళ్ళు పార్కింగ్ ఉన్న స్టాండ్ల మీద కూడా వచ్చి గొడవలు చేస్తున్నారు. అనధికారికంగా వచ్చి బళ్ళు పెట్టేసి ప్యాసింజర్లు ఎక్కించుకొని రోడ్ల మీద రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాలో కూడా మెయిన్ సెంటర్లలో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ కూడా ఆటో కార్మికులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దయచేసి బైకులు అనధికారికంగా వైట్ నెంబర్ ప్లేట్లు, ఓన్ ప్లేట్ల మీద బైకులు కూడా ఎల్లో ప్లేట్ కమర్షియల్గా ఉండాలి కాబట్టి దాన్ని కమర్షియల్గా ఓన్ ప్లేటు కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. మెయిన్గా మేము సిఐటి ఆటో కార్మిక సంఘాలుగా తెలియజేయడం ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడ్ వాళ్ళని రద్దు చేయాలి. ఎలా గవర్నమెంట్ రద్దు చేయాలి. ప్లస్ బైకులు, ర్యాపిడో బైకుల్ని వైట్ ప్లేట్ మీద ఎల్లో ప్లేట్ కస్టమర్లు ఎలా తీసుకెళ్తారు, దాని మీద మేము ఆటో కార్మికులుగా డ్రైవర్లుగా మేము యూనియన్ పరంగా అడుగుతుంటే మా మీద ఆటో బైకులు తోలే వాళ్ళు, డ్రైవర్లు వాళ్ళు, బైక్ ఓనర్లు మా మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద కూడా మీరు పోలీసు వారు, గవర్నమెంట్, కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. దాని మీద ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో మీద మేము స్టాండ్లు వైరీగా అన్ని దీని మీద బాగా ఇది సమస్య పరిష్కారం ద్వారా కూడా మా నాయకులు ఎప్పుడు పిలిపిస్తాము మేము రోడ్ల మీకు వస్తాము, రోడ్లు దిగ్బంధం చేస్తాము.